హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లేఖ. అందరూ ఎలా ఉన్నారు? చాలా మందికి అమెరికా వచ్చి జాబ్ చేయాలి అని ఉంటుంది. కానీ మాస్టర్స్ లేకుండా H1Bకి ఎలిజిబుల్ కాదేమో అని చెప్పి చాలా మంది డ్రాప్ అయిపోతారు. కానీ ఇండియా నుంచి కూడా H1B వీసా అయితే అప్లై చేసుకొని అమెరికా వెళ్ళి జాబ్ అయితే చేసేయొచ్చు. దానికి గల ప్రొసీజర్, ఫీజు ఎంత అవుతుంది అండ్ ఏ ఫీల్డ్స్ వల్ల ఎలిజిబుల్లో తెలుసుకోవడం కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. అండ్ అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వేరే దేశాల నుంచి అమెరికా వెళ్ళి చదువుకోకుండా డైరెక్ట్ జాబ్ చేసుకోవడానికి ఇచ్చే వర్క్ పర్మిటే H1B వీసా. ఈ సంవత్సరం మార్చ్ లో అయితే లక్కీ డ్రాస్ అన్న తీసి H1B వీసాస్ అయితే ఇష్యూ చేస్తారు. అలానే ఈ ఇయర్ కూడా మార్చ్ 31st రోజు అయితే ఈ లక్కీ డ్రా అన్నది అయితే ఉంది. దానికోసమని మార్చ్ 7th నుంచి మార్చ్ 24th లోపల అందరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. గత 3 సంవత్సరాల క్రితం వరకు అయితే కనుక ఒక్కొక్క అప్లికెంట్ వచ్చేసి 10 అప్లికేషన్స్, 20 అప్లికేషన్స్, 5 అప్లికేషన్స్ ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టేవాళ్ళు. సో దానివల్ల వాళ్ళకి పిక్ చేసుకునే ఛాన్సెస్ పెరిగిపోతాయి అని. కానీ ఏమైంది అంటే ఒక్కొక్క అప్లికెంట్ది వచ్చేసి 2-3 అప్లికేషన్లు పిక్ అయ్యాయి. దానివల్ల వాళ్ళు ఒక్కటే దానికి యాక్సెప్ట్ చేస్తారు, మిగిలిన 2 అయితే వేస్ట్ అయిపోతుంది. సో దానివల్ల యుఎస్ గవర్నమెంట్కి వచ్చేసి అప్లికేషన్ మనీ రాదు అండ్ కోటా కూడా తగ్గిపోతుంది అనమాట. ఎవరైతే H1B వీసాకి అప్లై చేస్తున్నారో వాళ్ళ కోటా కూడా తగ్గిపోతుంది. సో దీనివల్ల జెన్యూన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అనమాట. సో దీనంతా స్టాప్ చేయడం కోసమని యుఎస్ గవర్నమెంట్ అయితే ఒక డెసిషన్ తీసుకుంది. అది ఏంటి అంటే ప్రతి ఒక్క అప్లికేషన్తో మీ పాస్పోర్ట్ నెంబర్ అన్నది అయితే పెట్టాలి. సో ఆ పాస్పోర్ట్ నెంబర్తో పెట్టేసరికి ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా ఆ పాస్పోర్ట్ యూనిక్ ఒక్కటే ఉంటుంది కాబట్టి ఆ పాస్పోర్ట్కి అన్ని లింక్ అయిపోతాయి. సో దానివల్ల ఇది అయితే చాలా రెడ్యూస్ అయిపోయింది అనమాట మల్టిపుల్ అప్లికేషన్స్ వేయడం వల్ల. అయినా అప్పటికి కూడా ఇంకా కొంతమంది మల్టిపుల్ అప్లికేషన్స్ వేస్తున్నారు, ఇదంతా డాక్యుమెంటేషన్ కష్టమవుతుంది, ట్రాక్ కష్టమైపోతుంది అని చెప్పి ఇయర్ వచ్చేసి ఒక పర్సన్ వచ్చేసి ఓన్లీ ఒక్కటే అప్లికేషన్ వేయాలి అని చెప్పి అయితే పెట్టేశారు. అండ్ సో ఈ ఇయర్ నుంచి అయితే ఓన్లీ మీరు ఒక్క అప్లికేషనే వేయగలరు. అండ్ ఆల్సో అంతేకాకుండా అప్లికేషన్ ఫీజు, అదే రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి అంతకుముందు $10 ఉండేది, అంటే దగ్గర రూ. 100. అదే ఇప్పుడు వచ్చేసి $215, ఆల్మోస్ట్ ₹20,000 అనమాట. సో రూ. 100 నుంచి ₹20,000 పెంచేశారు. సో దట్ ఒక్క అప్లికేషనే వేయడానికి కష్టం అంటే ఇంకా 10-20 అయితే ఎవరు వేయరు. ప్రతి సంవత్సరం H1B వీసాలు వచ్చేసి ఇంత కోటా ఆర్ ఇంత టార్గెట్ ఇవ్వాలి అని చెప్పి ఉంటుంది. అలానే ఈ 2025లో కూడా 85,000 మెంబర్స్కి అయితే H1B వీసా ఇష్యూ చేయాలి అని టార్గెట్ అయితే ఉంది. అండ్ అందులో వచ్చేసి 20,000 మెంబర్స్ వచ్చేసి మాస్టర్స్ ఎవరైతే యుఎస్ఏలో చేశారో వాళ్ళకి ప్రయారిటీ. అండ్ మిగిలిన 65,000 వచ్చేసి జనరల్ అనమాట. అది వచ్చేసి అమెరికాలో ఉండొచ్చు, లైక్ L1 వీసాలు ఇలా డిఫరెంట్ స్టేటస్లో ఉంటారు కదా, వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ వేరే కంట్రీస్ నుంచి H1B వీసా అప్లికేషన్స్ వేసుకుంటారు, వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటివన్నీ వచ్చేసి ప్రయారిటీ అయితే ఎవరైతే మాస్టర్స్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అందుకోసమని చాలా మంది మాస్టర్స్ చేయడం కోసమని యుఎస్ వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు H1B వీసాస్ ఎవరెవరు ఎలిజిబుల్, ఎవరెవరు వేసుకోవచ్చు అన్నది. ఎవరైతే మాస్టర్స్ యుఎస్లో చేస్తారో వాళ్ళందరూ డైరెక్ట్లీ ఎలిజిబుల్. మీరు ఎకనామిక్స్ అయినా చదువుకోండి, కామర్స్, సైన్స్, ఆర్ట్స్, ఏ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అయినా సరే వాళ్ళకైతే డైరెక్ట్ H1B ఎలిజిబుల్ ఉంటుంది. వాళ్ళ కంపెనీ స్పాన్సర్ చేయగానే వాళ్ళు H1Bకి డైరెక్ట్లీ ఎలిజిబుల్ అయిపోతారనమాట. బికాస్ వాళ్ళు మాస్టర్స్ చేసి ఉన్నారు కాబట్టి మాస్టర్స్ కేటగిరీ కింద వాళ్ళు డైరెక్ట్గా H1Bకి అయితే ఎలిజిబిలిటీ అన్నది వచ్చేస్తుంది. అదే లేదు నేను యుఎస్లో ఏమి మాస్టర్స్ చేయలేదు, నేను వచ్చేసి అబ్రాడ్లో అంటే డిఫరెంట్ కంట్రీలో లైక్ ఇండియా, కెనడా, మెక్సికో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాను, నేను H1B అప్లై చేద్దాము అనుకుంటుంటే కనుక మీరు స్పెసిఫిక్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ చేసి ఉంటేనే మీకు అయితే ఈ ఎలిజిబిలిటీ వస్తుంది. అకౌంటెంట్స్, ఆర్కిటెక్ట్స్, సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, సర్జన్స్, థెరపిస్ట్స్, ఇంకా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజర్స్ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లో అయితే ఉన్నాయన్నమాట. నేను ఆ లిస్ట్ అయితే ఒకసారి ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ మీరు ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో అది ఎలిజిబుల్లో లేదా అన్న చెక్ చేసుకొని అప్లికేషన్ అన్నది అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి H1B వీసా అయితే మనంతట మనం అయితే వేసుకోలేము. ఒక కంపెనీని మన తరపున అయితే అప్లికేషన్ అనేది వేయగలదు. సో మనం వచ్చేసి ఫస్ట్ ఒక కన్సల్టెన్సీ లేకుంటే కనుక ఒక కంపెనీ ఏదైతే మనల్ని స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉందో అలాంటి కంపెనీని, యుఎస్ బేస్డ్ కంపెనీని ఫైండ్ చేసుకొని వాళ్ళ ద్వారా అప్లికేషన్ అయితే వేయాలి. అప్పుడే మనకైతే వీసా H1B వీసా అన్నది అప్రూవ్ అవుతుంది. లేకుంటే కనుక
అసలు మనము అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయలేము. అయితే మన తరపున H1B అన్నది డ్రాప్ చేశాక మనకి మార్చ్ 31 రోజు తెలుస్తుంది అనమాట మనకి డ్రాలో వచ్చిందా లేదా అని. వస్తే కనుక ఆ కంపెనీ వాళ్ళకి ఇంటిమేషన్ అన్నది వస్తుంది. సో ఆ కంపెనీ వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి అప్లికేషన్ పెట్టాలి మళ్ళీ, అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అనమాట. సో అప్లికేషన్ ఫీజ్కి వచ్చేసి అరౌండ్ $1,000 to $1,500 అవుతుంది. సో అరౌండ్ మొత్తం ఖర్చు వచ్చేసి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అవుతుంది అనమాట. సో అంత బేర్ చేయగలము. ఒక కంపెనీ మనకి స్పాన్సర్ చేస్తుంది అనుకుంటేనే మనం ఈ H1B ప్రాసెస్ అన్నది అయితే చేసుకోగలము. చాలా మందికి చాలా ఆశగా ఉంటుంది ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలి అని చెప్పి. దానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ అయితే H1B. మనీ వేస్ట్ చేయకుండా స్టడీస్ కోసము అని చెప్పి చాలా మంది చూస్తూ ఉంటారు. బట్ చాలా మందికి ఎట్లుంటుందంటే వాళ్ళు ఒక 10 times 20 times వేసినా కానీ H1B అయితే పిక్ అవ్వదు. సో వాళ్ళు ఇంకా అలానే ఇంకా ఇండియాలోనే ఉండిపోతారు. సో దానికోసమని ఇప్పుడు చాలా మంది మాస్టర్స్ కోసం అని చెప్పి వస్తున్నారు. ఎందుకంటే H1B అన్నది ప్యూర్ లక్. మనకి లక్ ఎన్ని సంవత్సరాలకైనా తగలకపోవచ్చు. బట్ మాస్టర్స్ చేసుకుంటే మనకి OPT అని 3 years వర్క్ చేసుకోవడానికి వస్తుంది. అండ్ మాస్టర్స్ కింద కూడా మనకి H1B పిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా మంది మాస్టర్స్ కోసం అయితే వస్తారు. అండ్ నేనైతే ఇక్కడ కెనడాకి వచ్చాను. కెనడాలో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. దాని గురించి కూడా తెలుసుకోవాలి అంటే కనుక కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో దానిపైన